2014-19 ఎన్నికల్లో బ్రదర్ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. పాస్టర్లతో మీటింగులు, సేవకులు అనే పేరుతో మీటింగులు, అట్లాగే ఇతరత్ర క్రైస్తవ మతస్థులతో మీటింగులు. ఇప్పుడు తన భార్యకి తగినటువంటి అవకాశం ఇవ్వలేదన్న కోపం ఒక ఎత్తు. ఆమె ఇప్పుడు పీసీసీ చీఫ్ అయింది కాబట్టి జగన్ని గద్దెదించడం ద్వారా తన శక్తి ఏంటో తెలియజేయాలని ఓ పక్కన బ్రదర్ అనిల్ క్రైస్తవ సంఘాల సమావేశాలు పెడుతూ ఉన్నారు. దాంతో ఇప్పుడు జగన్ వెళ్ళి క్రైస్తవ సంఘాల అందరి దగ్గరికి వెళ్ళి కూర్చుని బ్రదర్ అనిల్ని పట్టించుకోబాకండి, నన్ను వినండి అంటే అనడం కష్టం కదా. ఎందుకంటే అప్పుడు ఆయనకి ఒక్క మతానికే అన్నటువంటి ఫీలింగ్ వెళ్ళిపోతుంది కదా. కాబట్టి జగన్ తరపున మేనత్త విమలమ్మ రంగంలోకి దిగింది. పలు చోట్ల మీటింగులు పెడుతోంది. సేవకుల మీటింగుల పేరుతో పాస్టర్లకి తలా 1000 రూపాయలు, కొన్ని చోట్ల 500, కొన్ని చోట్ల 1000, కొన్ని చోట్ల 2000 భోజనాలు, కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం, జగన్ని గెలిపించమని కోరుతోంది. అదే సందర్భంలో భారీగా వస్తున్నారు పాస్టర్లు కూడా. నిన్న మొన్న ఎక్కడో చోట మీటింగ్ పెడితే ఒక 3000-4000 మంది వస్తారనుకుని అందుకు తగ్గట్టుగా తలా 1000 రూపాయలు కవర్లో పెట్టుకుంటే ఈలోపు అది వచ్చిందేమో ఇంకో 2-3 వేల మంది ఎక్కువ వచ్చారు. దాంతో చివరికి కొంతమందికి 500 ఇచ్చారని, ఆ తర్వాత వాళ్ళందరూ కోపగిస్తే మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఈ క్రైస్తవ మత ప్రబోధకులతో ఓట్లు సాధించుకునేటటువంటి కార్యక్రమం ఓ పక్కన బ్రదర్ అనిల్ తన భార్యకి తెప్పించే ప్రయత్నం చేస్తుంటే, లేదా జగన్కి వ్యతిరేకంగా పోగు వేసే ప్రయత్నం చేస్తుంటే, ఇటు పక్కన ఈయన ఈ కోణంలో ఈవిడ జగన్కి అనుకూలంగా పనిచేసి పెడుతోంది.